ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏవిఎస్ రేడియోగ్రఫీ. నా పేరు వినిల్ సాయి. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే పొద్దున్నే రేష్మిక మందన బర్త్డే 2 డేస్లో ఉంది కాబట్టి ఒక వీడియో చేశాను, పోస్టర్ 1. అది ఎలా తయారు చేయాలో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ వీడియో చేస్తున్నాను రేష్మిక మందన మీదనే ఇంకొక పోస్టర్ అనేది తయారిస్తున్నా. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం వీడియోకి వెళ్ళిపోదాం. పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకుందాం. మన బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకుందాం. ఇది మన బ్యాక్గ్రౌండ్, ఇది తీసేసుకొని దీన్ని కొంచెం క్రాప్ చేసుకోండి. ఇది వేరే దగ్గర నుంచి నేను డౌన్లోడ్ చేసిన కాబట్టి ఇలా చూపిస్తుంది. ఈ వైపు క్రాప్ చేసేసుకోండి. మీరు క్రాప్ చేసుకొని ఓకే చేయండి. ముందుగా మనం ఫొటోస్ రష్మిక మందన ఫొటోస్ కట్ చేసి అవి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. దీని అనేది కరెక్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఎరేజర్ నొక్కేసి దీని ఇలా కిందకి కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసేసి ఓపాసిటీ ఆడేసి తక్కువ పెట్టేసి జూమ్ చేసి ఇలా రబ్ చేసేసుకోండి. పేరు అనేది అది కూడా రబ్ చేసేసుకోండి. ఇలా రబ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఓకే చేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక ఫోటో అనేది యాడ్ చేసేసుకుందాం. మనం ఆ ఫోటోస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇది యాడ్ చేసేసుకుందాం. ఇది యాడ్ చేసేసుకొని ఇక్కడ ఇలా చిన్నగా పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకొని రబ్ ఎరేజర్కి వెళ్ళేసి రబ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇలా రబ్ చేసి మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ అనేది తగ్గించేసి ఇలా రబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ పెట్టిన ఫోటో మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం ఇది జూమ్ చేసుకొని ఇలా కింద పెట్టేసుకోండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఫోటో అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను లింక్ అనేది. ఈ ఫోటో ఇవన్నీ కట్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేసాను. ఇలా పెట్టేసుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీన్ని కూడా సేమ్ అలా రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఎరేజర్ మీద హార్డ్నెస్ ఆపోజిట్ తక్కువ పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇట్లా రబ్ చేసేసుకోండి. ఓకే చేసేయండి. మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. అది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం ఫేస్ కొంచెం రాలేదు దాన్ని కొంచెం ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఓకే చేయండి. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన వాళ్ళ ఫోటో కొంచెం మీరు ఇట్లా వీడియోలో తీసుకోండి. క్లిక్ చేశాక ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయిపోయాక మళ్ళీ ఒక ఫోటో అనేది యాడ్ చేసేసుకున్నాం మనం. ఆ ఫోటో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. ఆ ఫోటో ఏదంటే ఈ ఫోటో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఓపాసిటీ అనేది తగ్గించేసాను. ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే అది ముందుకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. కొంచెం ఓపాసిటీ అనేది కొంచెం చూడండి. మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసేస్తే మీ ఫోటో అనేది ముందరకు వచ్చేస్తుంది. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని ఇలా చేసాక ఓకే నొక్కేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రీటర్ అనేది మూవ్ తీసేసుకున్నాం. ఆ క్రీటర్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ యూజ్ చేశాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి 3 తీసుకోండి. ఓకే వేసేసేయండి. పక్కకు పెట్టేసుకోండి. ఒకటి మీద క్లిక్ చేసి బ్లెండ్ మీదకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసేసి ఈ పక్కకి ఇలా ఉంది కదా, ఈ గ్లూ అవుతుంది కదా అక్కడ అనేది రబ్ చేసేసేయండి. ఇలా రబ్ చేసి ఓకే నొక్కేసేయండి. మళ్ళీ ఇంకోటి తీసుకోండి. దీన్ని కూడా బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేయండి. దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దీన్ని కూడా ఇలానే ఇక్కడ బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసి దీన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఎరేజర్కి వెళ్ళేసి
ఇలా రబ్ చేసేయండి. రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇది కూడా అట్లాగే రబ్ చేసుకోండి. ఓకే లొకేషన్ ఫ్రెండ్స్, ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే లొకేషన్. ఇప్పుడు స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసేద్దాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇది కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా తిప్పేసేయండి. ఇది తిప్పేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏరోసర్కి వెళ్ళేసి ఫస్ట్ పైన అనేది ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఓపసిటీ హార్డ్నెస్ తక్కువ పెట్టి బ్రష్ సైజ్ ఎక్కువ పెట్టేసి ఇలా రబ్ చేసేసుకోండి. మీరు అంటే లుక్ అనేది వచ్చేస్తుంది. పెట్టిన తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. దీని ఆపోజిట్ అనేది ఇలా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. నేను కొంచెం ఇలా తగ్గించేసుకున్న తర్వాత ఓకే లొకేషన్ ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే అని పెట్టేద్దాం. టెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఏదో ఒకటి ఫాంట్ అనేది పెట్టేసుకోండి. నేనైతే ఇది పెట్టేసుకుంటా. స్ట్రోక్ అనేది ఇచ్చేసుకోండి. లైట్గా కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్కై బ్లూ సెలెక్ట్ చేసేసుకుంటా. ఒపాసిటీ కొంచెం తగ్గించేసుకోండి. తర్వాత షాడో అనేది ఇస్తే ఇచ్చుకోండి, లేకపోలేదు. నేనైతే ఇచ్చేసుకుంటున్నా. తర్వాత దీన్ని కొంచెం ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న దీన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ హీరోని పేరు అనేది ఇచ్చేద్దాం. రష్మిక అనేది ఇచ్చేసేసి దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసేయండి. పెట్టేసినాక మీ ఇష్టమైన ఫాంట్ అనేది పెట్టేసుకోండి. నేనైతే ఇది పెట్టేసుకుంటున్నా. ఇదే పెట్టేస్తున్నాను మళ్ళీ సేమ్. తర్వాత మళ్ళీ కలర్స్కి వెళ్ళేసేయండి. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి. నేనైతే బ్లూ పెట్టేస్తున్నా. స్ట్రోక్ ఇచ్చేసేయండి. ఓపాసిటీ అనేది తగ్గించేయండి. తగ్గించిన తర్వాత షాడో అనేది ఇవ్వండి. తర్వాత ఇలా పెట్టేసేసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఇలా మన పిక్సార్ట్లో ఎడిటింగ్ అనేది ఇలా అయిపోయింది. ఇక్కడ నుంచి ఓకే నొక్కేసేయండి. ఓకే నొక్కేసినాక నా ఛానల్ లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా. మీరు కూడా ఛానల్ లోగో క్రియేట్ చేసుకోవాలంటే నా కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తా. ఆ వీడియో చూడండి. ఎలా క్రియేట్ చేసుకోవాలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అలా మీరు కూడా చేసుకోవాలంటే ఆ వీడియో చూడండి. లోగో అనేది యాడ్ చేసేసుకుంటాను. ఛానల్ లోగో ఇక్కడ ఉంది కదా, ఇది యాడ్ చేసేసుకుంటా. ఇక్కడ సైడ్కి యాడ్ చేసేసుకుంటా. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఓకే నొక్కేసేయండి. దీన్ని సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకొని దీన్ని మనం లైట్ రూమ్లో అనేది రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. లైట్ రూమ్ ఓపెన్ చేసి ఫస్ట్ గ్యాలరీకి ఓపెన్ చేద్దాం. గ్యాలరీలోకి వెళ్ళేసి అది లైట్ రూమ్ కనెక్ట్ షేర్ కొట్టేద్దాం. ఇది లైట్ రూమ్ కనెక్ట్ షేర్ కొట్టేసేయండి. లైట్ రూమ్ ఓపెన్ అయిపోతుంది. లైట్ రూమ్లో షేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు లైట్ రూమ్ ఓపెన్ చేద్దాం. ఇదిగో లైట్ రూమ్లో ఓపెన్ చేసేసి రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం. ఫస్ట్ లైట్లోకి వెళ్ళండి. కాన్సెప్ట్ అనేది పెంచండి. హైలైట్స్ పెంచండి. షాడో పెంచండి. వైట్ పెంచండి. బ్లాక్ పెంచేసేయండి. తగ్గించేయండి. తగ్గించిన తర్వాత ఎఫెక్ట్స్ కలర్స్లోకి వెళ్ళి టెంపరేచర్ అనేది తగ్గించేసి నెక్స్ట్కి వెళ్ళండి. ఆరెంజ్ తీసేసుకొని సాచురేషన్ లూమినెన్స్ అనేది పెంచేయండి. ఎల్లో తీసుకొని సాచురేషన్ లూమినెన్స్ అనేది పెంచేసేయండి. కొంచెం ఆరెంజ్లోకి వెళ్ళి కొంచెం తగ్గియండి. గ్లో అనేది ఎక్కువైపోతుంది. తర్వాత డన్ కొట్టేసేయండి. ఇక్కడ కొంచెం సాచురేషన్ అనేది కొంచెం తగ్గించేయండి. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక క్లారిటీ అనేది పెంచేసుకోండి.
పెయింట్ చేసుకున్న తర్వాత విగ్నేట్ అనేది తగ్గించండి లైట్గా. తర్వాత డిజైన్ అనేది తగ్గించండి కొంచెం, టెక్స్ట్ కొంచెం చేసేయండి. తర్వాత డిజైన్ షార్ప్నెస్ అనేది చేసుకోండి, పెన్సిల్తో నాయిస్ రిడక్షన్ పెంచేసేయండి. మన ఫోటో అనేది ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం బాగా యూజ్ చేసుకోండి ఇలా. కొంచెం మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీటిని తగ్గించేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, మన ఫోటో ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ పిక్సార్ట్లో ఇలా ఉండే, తర్వాత ఇలా అయింది. రియల్ లుక్ అనేది వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. అలాగే మీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ కొట్టేసేయండి. మరెన్నో వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ముందుగా పెట్టిన వీడియోలని మీరు ముందుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్. షేర్ మీద క్లిక్ చేసేయండి, సేవ్ టు డివైస్ నొక్కేసేయండి. ఇది HTTPలో సేవ్ అవుతుంది. బై బై ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.